అదేమిటక్క చీకట్లో కూర్చున్నావు? ఏమిటక్క అలా ఉన్నావు? కొంపదీసి పులిగారు వచ్చి కాలక్షేపానికి ఏమైనా గాండ్రించి వెళ్ళారా? ఇదిగో అవి మనం ఏం పట్టించుకోకూడదు, వదిలేయటమే. అక్క నవ్విసే, సదా నవ్విసే. ఇదిగో అక్క, నువ్వు నవ్వటం కోసం ఏ పని చెప్పినా చేస్తాను. చెప్పు, ఏం చెప్పటావు? ఏమిటక్క నా దగ్గర నీ సంకోచం సందేహం? ఇదిగో నాకు చేతనైంది, నేను చేయగలిగింది, నా శక్తికి మించనిది ఏ పనైనా చేస్తాను. చెప్పేం చెప్పటావు? నువ్వు లతని పెళ్లి చేసుకోకూడదు, మర్చిపోవాలి. నువ్వు చేయలేనంటావా? నీకు చేతగాదంటావా? నీ శక్తికి మించిందంటావా? నాకు తెలుసు విజయ్, నిన్ను అడగకూడని కోరిక అడిగానని. నా మాట చెల్లించడం వల్ల నీ కలలు కరిగిపోతాయని, నీ ఆశలు ఆరిపోతాయని, నీ గుండెలు బ్రద్దలవుతాయని నాకు తెలుసు. పెంచుకున్న బంధాన్ని తెంచుకోలేక నువ్వు కుమిలిపోతావని, ఈ అక్కను శపిస్తావని, క్షమించవని నాకు తెలుసు. అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి విజయ్. నా జీవితంలో నేను ఏ మాట చెప్పినా, ఏ పని చేసినా అది నీ మంచికే నీకు నమ్మకం ఉంటే, ఎంత కష్టమైనా ఎంత బాధైనా నా తమ్ముడు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని నమ్ముతున్నాను. విజయ్, ఏమిటి ఏమిటి అనేది? నన్ను పెళ్లి చేసుకోలేవా? హే, నాకు తెలుసు నువ్వు జోక్ చేస్తున్నావు. నన్ను ఏడిపించాలని, ఉడికించాలని అబద్ధం చెప్తున్నావు కదా విజయ్? ఇదంతా నువ్వేళాకోవాలనుకుంటున్నావు. దైవం లాంటి మనిషి నా జీవితంతో వేళాకోళం ఆడారేమో, కానీ నేను నీతో వేళాకోళానికి అనటం లేదు లత. నిజంగానే చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకు చేసుకోనంటున్నావు? ఎవరి కారణంగా చేసుకోనంటున్నావు? ఏం జరిగిందని చేసుకోనంటున్నావు? చెప్పు విజయ్, చెప్పు. జవాబులు తెలుసుకోవడం వలన ప్రయోజనం లేనప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకోవడమే అనవసరం. ప్లీజ్, మరో మనిషిని పెళ్లి చేసుకుని నన్ను మర్చిపో. మర్చిపోనే 3 అక్షరాల మాట తేలిగ్గా చెప్పేశావు నువ్వు, కానీ అది మన గతాన్ని ఎలా చెరిపేయగలదు? వద్దు విజయ్, మర్చిపోనొద్దు, నన్ను పెళ్లి చేసుకోనని చెప్పొద్దు. లత, పెంచుకున్న బంధాన్ని తెలుసుకోవడం కష్టమే. చూడు, నేనే గనక చనిపోతే నేను లేనని నువ్వెలా బ్రతికేదానివో అలాగే నిన్నే నమ్ముకుని నీ గురించే కలలు కని నీకోసమే బ్రతుకుతున్న ఆడపిల్లకి నువ్వు చెప్పే మాటలేవా? ఆ రోజు 10 మందిలోనూ మన ప్రేమ గురించి, పెళ్లి గురించి చెప్పావు. పెద్దలు అడ్డొచ్చినా, హద్దులు ఏర్పరిచినా మనం భార్యాభర్తలు అన్నావు. అందరి ముందు ఉంగరం తొడిగి నా నుదుట బొట్టు పెట్టావు. ఎందుకో? నన్ను అవమానించడానికా? అల్లరి చేయడానికా? నవ్వులు పాలు చేయడానికా? చెప్పు విజయ్, చెప్పు. జరిగిన దానికి క్షమిస్తావో శపిస్తావో నీ ఇష్టం. నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోలేను. విజయ్, నువ్వు నాకు చేసిన అన్యాయానికి ఈ లోకపు శాసనాల్లో, చట్టాల్లో శిక్ష ఉండకపోవచ్చు, కానీ విధి, దైవం అనేవి ఉంటే అవి నిన్ను తప్పకుండా శిక్షిస్తాయి. ఆ రోజు నీ కోసం ఎవరేడ్చినా నేను మాత్రం ఒక కన్నీటి బొట్టు కూడా వదలను. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదన్నయ్య, ఆ విజయగాడు తెగించే రకం. నేను లతను పెళ్లి చేసుకోగానే వాడన్నమాట ప్రకారం నా ప్రాణం తీసిన ఆశ్చర్యం లేదు. అందుకే ఆ 3 ముళ్ళు వేసిన మరుక్షణమే నేను లతను తీసుకుని దుబాయ్ వెళ్ళిపోతాను. అలాగే, నీ ఇష్టమేరా. ఫ్లైట్ టికెట్ తెప్పింతాను, అది జేబులో పెట్టుకునే పెళ్లిపేట్ల మీద కూర్చో, తాళి కట్టగానే ఎగిరెళ్ళిపో, నీ వాటా నువ్వు పట్టుకెళ్ళిపో. నీ ఎవడ కాదంటాడు. హ్యాపీగా ఉండు, వెళ్ళు. వస్తానన్నయ్య. తెలుసున్నమ్మాయి పెళ్ళక్క.
పెళ్ళనే శుభకార్యానికి వెళ్ళి దీవించటం మనసున్న మనిషి బాధ్యత. మనసు చచ్చిన వాణ్ణి కనుక నేను అక్కడికి వెళ్ళలేను. గొప్ప మనసున్న దానివి కదా, నువ్వైనా వెళ్ళి దీవించక్క, దీవించు. ఇంకా ఆలోచించే ప్రయోజనం ఉందమ్మా. తెల్లారితే ముహూర్తం, కాసేపు పడుకో. పేటల మీద కూర్చోకన్నానే పెళ్లికల జిగిసి జిగిసి ఆడిపోతుందిరా తమ్ముడు. అంతా నీ అభిమానం అన్నయ్య. పెళ్లిపేటల మీదకి వెళ్లే ముందు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చా. అలాగే దీవించండి. సార్, ఈ రుమాలు హతుడి కాళ్ళ దగ్గర దొరికింది. ఆడన్నంత పని చేసేసాడు, నా తమ్ముడిని మడ్రింగ్ చేసేసాడు. ఆ పాపిస్ట్ పెద్ద సంగతి పోలీసులు చూస్తారు. మీరు చాలా నీరస పడిపోయారు, ఊరుకోండి. మరి ఊరుకుంటాను కానీ నేను ఇంక బతకలేనయ్యా. ఏమిటి ఏమి నువ్వు చెప్పేది? అవును గౌరవం గురు, చిన్న సత్యం మద్దతు జరిగింది. పోలీసులు నువ్వే హత్య చేస్తావని నీకోసం ఎరుగుతున్నారు. హత్య? ఆ హత్య నేను చేయటం ఏమిటి? పోలీసు నాకు నో అక్క. Come on, follow him. Come on, follow him. నేను చేయనడానికి పోలీసులు తరుముకు వస్తారు. నేను హత్య చేయడం అక్క. అదేమిటక్క అలా చూస్తున్నా? నేను నిజంగా హత్య చేయలేదక్క. మిస్టర్ విజయ్, పారిపోవడానికి ప్రయత్నించకు. చిన్న సత్యాన్ని నువ్వు పొడిచి చంపావు, అందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. అందుకు సాక్ష్యం హత్యాయుధమైన ఈ కత్తి నీదేగా? అక్కడ దొరికిన ఈ రుమాల్ నీదే కదూ? హత్య జరిగిన సమయంలో నువ్వెక్కడున్నావో సాక్ష్యం ఉందా? లేదు కదూ? లతని పెళ్లి చేసుకున్న మనిషిని మొదటి రాత్రే చంపుతానని 10 మందిలోనూ శపథం చేశావు, నిజమే కదూ? సాక్ష్యాధారాల ప్రకారం ఈ హత్య నువ్వే చేశావు. నో అక్క, ఇదంతా అబద్ధం. ఇదంతా ఎవరో చేసిన కుట్ర. నువ్వు నమ్మద్దక్క. అబద్ధపు సాక్ష్యాల్ని, అన్యాయపు ఆధారాల్ని, గుడ్డి న్యాయం నమ్మచ్చు, మూగ చట్టం ఒప్పుకోవచ్చు. కానీ నువ్వు మాత్రం నమ్మద్దక్క. నేను నిజంగా హత్య చేయలేదు. కావాలంటే చేసా పడగక్క, నేను ప్రమాణం చేసి చెప్తాను. ప్లీజ్ అడగక్క. అంటే అంటే నువ్వు నమ్ముతున్నావా అక్క? నువ్వే నమ్మినప్పుడు ఇక నాకు ఏ శిక్ష పడితేనే, నేను ఏమైపోతేనే? దెబ్బతిన్న బిడ్డను దగ్గరకు తీసుకొస్తున్న తల్లే తప్పు నీది పోరా అని దూరం చేస్తే ఇక ఆ బిడ్డకు దారే ఉంది. పోతానక్క. చెయ్యని నేరానికి
నేరస్తుడిగా వెళ్ళిపోతాను. అక్క, ఈ ఇంటి నుంచి వెళ్ళను అని నేను నీకు మాటిచ్చాను. కానీ నేను వెళ్ళకపోయినా నువ్వే నన్ను పంపించేస్తున్నావు. ఈ కేసులో లభించిన సాక్ష్యాధారాలు బట్టి ముద్దాయి విజయ్ పాత కక్షతో హతుల చిరసత్యాన్ని దారుణంగా హత్య చేసినట్లు రుజువైంది.